హాయ్ అండి. ఈరోజు డే 23. డే 23లో మనము షార్ట్ అండ్ లాంగ్ స్టిచ్ అనేది ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. నార్మల్గా ఒక 4 లైన్స్ మనము రూల్డ్ లైన్స్ అంటాం కదా, చిన్నపిల్లలకి నోట్బుక్స్లో ఉంటాయి కదా, సేమ్ అదే లైన్స్ డ్రా చేసుకుందాము. మనము షార్ట్ లాంగ్ అన్న అనొచ్చు, లేదా లాంగ్ అండ్ షార్ట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ నేను షార్ట్ అండ్ లాంగ్ చెప్తున్నాను. ఇప్పుడు షార్ట్ స్టిచ్ అనమాట. షార్ట్ స్టిచ్ వచ్చేసి మనము ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లోకి వేసుకోవాలి. అదే లాంగ్ స్టిచ్ వచ్చి ఫస్ట్ నుంచి థర్డ్ లైన్కి వేసుకోవాలి. అది లాంగ్ స్టిచ్. సేమ్ ఇదే ప్యాటర్న్ మొత్తం ఇలానే రిపీట్ అవుతుందండి. ఈ ప్యాటర్న్లో మనము 2 కలర్స్ అనేది యూజ్ చేస్తాము. నేను వచ్చి వైట్ అండ్ బ్లూ కలర్ అయితే యూజ్ చేశాను. ఆపోజిట్ కలర్స్ అయితే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి ఈ స్టిచ్ యూజ్ చేసి మనము ఇలాగా హార్ట్ షేప్స్ కానీ, లేదు అంటే ఫ్లవర్స్ కానీ, లేదు అంటే నేమ్స్ కానీ, ఇలాగా టాయ్స్ కానీ, ఇలాగా చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, ఇలాంటివి కూడా మనము ఈ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ యూజ్ చేసి అయితే వేస్తాము. అంతే అండి. ఇప్పుడు నేను వైట్ ఎండ్ చేసేసాను కదా, ఇప్పుడు ఇంకొక కలర్ థ్రెడ్ అనేది చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే మెథడ్ అనేది కింద రిపీట్ అవుతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ షార్ట్ స్టిచ్ స్టార్ట్ చేసాం కదా, కింద వచ్చేసి లాంగ్ స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తాం. అంతే అండి వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఈ సిరీస్ కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పటికీ నేను 23 స్టిచెస్ అనేది చెప్పాను కదా, ఇంకా ఉన్నాయి. మనం డైలీ ఒక్కొక్క స్టిచ్ అనేది నేర్చుకుందాము. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇవి చేసామంటే మనము చిన్న చిన్నగా ప్లెయిన్ కుర్తీస్ కానీ, చిన్నపిల్లల బట్టలు కానీ మనమే ఇలాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.